అది కూడా తీయండి అక్కడ. మెల్లగా అలా నడుచుకొని రండి. చూస్తున్నట్టు అటు ఇటు చూస్తున్నట్టున్నాడు. అక్కడ ఉంది ఒకసారి అక్కడ ఉంది. మెయిన్ మెయిన్ బ్లాక్ అయిపోయింది. అక్కడ తీస్తేనే వాటర్ అంతా ఫ్లో అవుతుంది. ఆ కానాలు ఉన్నాయి కదా. అప్పారావు గారు, అప్పారావు గారు, శ్రీను గారు, ఇంతకీ ఈనాడు వేలంగిన బాబు ఏ అంత పేరుకుపోయేది ఇక్కడే. దీని ముందు ఖాళీగా తిరిగాయి కదా, అవి తీసేది. అవి తీసి ఆ మధ్యలో సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మనకి చెత్త సేకరించి ఒక మిషన్ అనేది 2,90,00,000 ఇచ్చి ఆ వర్క్ అనేది శాంక్షన్ చేశారు. అది ఉండడం వల్ల ఈరోజు కొంచెమైనా మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతున్నాం ఈ వరద నుంచి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మా జగనన్నకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా కోసం ఆలోచించి మేము పెట్టిన వెంటనే కూడా వీటిని శాంక్షన్ చేసి జిఎంసీ ద్వారా శాంక్షన్ చేసి మాకు వర్క్ ఇచ్చారు. అది కూడా వర్క్ అవుతుంది, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. దానివల్ల మేము కొంచెం బాగుంది మాకు ఇప్పుడు వార్డు అనేది. ఇప్పుడు ఇది అధికారులు కూడా మాకు ఈ 4 రోజులు సహకరిస్తున్నారు.
అక్కడ ఒకసారి అక్కడ మెయిన్ కిందకి చూడు వాటిలోని ఈ గడ్డ సమస్య అనేది మాకు ప్రధానమైన సమస్య. 2007 నుంచి కూడాను ఈ సమస్య అనేది మాకు ఉంటూనే ఉంది. ప్రతి ఇయర్ కూడా దీనికి టెండర్ వేసి వర్క్ అనేది శాంక్షన్ చేస్తారు. ఈ ఇయర్ ఏమైందంటే మన కౌన్సిల్లో కూడా నేను మేయర్ గారికి చెప్పడం జరిగింది, సార్ మాకు గడ్డ సమస్య చాలా ఉంది, ఈ వర్క్ అనేది ఆపడానికి కుదరదు, దయచేసి మా వర్క్ మాకు ఇప్పించండి అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు స్పందించలేదు దాని మీద. ఈరోజు ఈ ప్రాబ్లం అంటే లాస్ట్ టైం కూడా వచ్చేసింది, నా లాస్ట్ మంత్ వాటర్ అనేది. ఈ రోజు కూడా నిన్న నైట్ కూడా నేను ఈ ప్రాబ్లం గురించి నేను మేయర్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది, వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ వీడియోస్ వాటర్ వచ్చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టాను. స్పందించారు. ఇప్పుడు స్పందించి అధికారులు పంపించి త్వరగతిన పని అనేది జరుగుతూ ఉంది. ఈ 4 days కూడా మాకు ఈ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ అక్కయ్యపాలెం రైల్వే న్యూ కాలనీ దొండపర్తి వాళ్ళ వాటర్ కూడా మాకు మా మీద నుంచే వచ్చి మా వరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అందువల్ల ఈ వరద సమస్య అనేది మాకు చాలా ఎక్కువగా ఉంటుంది కనుక అధికారులందరూ కూడా మాకు సహకరించాలని అలాగే మేయర్ గారికి మరొకసారి గుర్తు చేస్తూ, అంటే ఇప్పుడు ఆ మిషన్ పెట్టారు కదా మేడం, ఎన్నో కోట్లు పెట్టి మిషన్ కట్టారు కదా, పని చేస్తారు. భారీ వర్షాల వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. అయితే మార్నింగ్ జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసాం, ఆయన వెంటనే స్పందించారు. అధికారులకు అందరికీ నేను చెప్తాను, వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అలాగే మన మేయర్ గారు, ముందుగా మేయర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫోన్ చేసిన వెంటనే స్పందించి అధికారులకు ఫోన్ చేశారు. కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించారు. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ 4 రోజుల్లోని భారీ వర్షాలు ఉన్నాయని ఈ వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం చూసుకుంటే మా జ్ఞానాపురం అన్నిటికంటే లో లెవెల్లో ఉంది. చిన్న వర్షానికే ఇమీడియట్గా మొత్తం గడ్డ వీధి నుంచి సాలి వీధి వరకు మొత్తం ఫుల్గా మునిగిపోతుంది. అలాగే అటేపు కాన్వెంట్ అవన్నీ మునిగిపోతాయి. కాబట్టి ఈ అన్నిటిగా ఆనుకున్నది గడ్డ మీద కైలాసగిరి, నెక్స్ట్ ఆ పైన అన్ని వాటర్ మురళీనగర్ అన్ని వాటర్లు ఇక్కడే కలుస్తాయి. బట్టికి ఈ వాటర్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ బ్లాక్ అయ్యి ఇక్కడ కానాల దగ్గర బ్లాక్ అయిపోతుంది. ఈ కానాల దగ్గర బ్లాక్ అవడం వల్ల ఈ చెత్త అంతా ఎప్పటికప్పుడు తొలగించాలని చాలాసార్లు చెప్తే అది ఇప్పుడు 2 నెలలకి టెండర్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిల్లో అది ఎలాగైనా టెండర్ మేము పెట్టించి చేయిస్తాం. అయితే ముఖ్యంగా అధికారులకి మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ 4 రోజులు మీ టీంనంతా జ్ఞానాపురంలో పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ వైజాగ్కి ముందు ఫస్ట్ ప్లేస్లో మునిగిపోయింది జ్ఞానాపురం ఒకటే. కాబట్టి మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు గడ్డ వీధి నుంచి సాలి వీధి వరకు ఏమైనా వెహికల్స్ కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు కానీ మీరు ఏమైనా మీ వస్తువులు కానీ విలువైన పప్పు దినుసులు అవి వస్తువులు కానీ ఫస్ట్ ఫ్లోర్కి ఇమీడియట్గా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కో మీరు అవి చేర్చుకొని ఇమీడియట్గా సేఫ్ జోన్లో ఉంటారని. మెయిన్ ఎలక్ట్రిసిటీ చాలా ప్రమాదకరమైంది. పిల్లలు ఎలక్ట్రికల్ బోర్డ్స్ అవి ముట్టుకుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ అప్రమత్తంగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మాకు ఫోన్ చేయండి, మేము వెంటనే స్పందిస్తాం. అదే కాకుండా మీరు ముఖ్యంగా చేయవలసింది ఆ వెహికల్స్ అన్నీ చాలాసార్లు మునిగిపోయి వాటర్ వెళ్ళిపోయి ప్రమాదకరంగా తయారైంది. ఇదేదో నార్మల్ వర్షం అని అనుకోకండి. దయచేసి మీ వెహికల్స్ అన్నీ మన బ్రిడ్జ్ దగ్గర ఎత్తైన ప్లేసుల్లో పెట్టుకోవాలని ఆటో వాళ్ళకి
ఇంటూ స్టాండ్ ఇంట్లో ఉన్న 2 వీలర్స్ వాళ్ళకి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరందరూ సేఫ్ జోన్లో ఉండాలి. ఏ ప్రాబ్లం అయినా ఇమీడియట్గా మాకు ఫోన్ చేస్తారని కోరుకుంటున్నాం.